పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందెకి పావల వసూలు చేస్తాం. అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక అంటే అమలాపురం, అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగాన్ని సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్లి తలుపు సందులోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. ఆవకాయ సీజన్ కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేనేమన్నా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా అని ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా, ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. వావ్, ఫోటోలో అమ్మాయి లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. ఎవరండి? నా పేరు యువరాజ్ అండి. ముద్దుగా కొందరు యువ అని, కొందరు రాజ్ అని అంటారు. బై ది బై, మీ పేరు? రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అబే, నా పేరు రాధ అంటున్నాను. అదే పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా? అయ్యో, నా పేరు రాదండి. పోనీ రాకపోతే రాసి చూపించండి. అమ్మా, ఏంటే? అతను ఎవరో వచ్చాడు చూడు. ఎవరు? నేనంటే యువరాజ్ని. అరే, ఈ బాల్స్ భలే ఉన్నాయే. దేనికంటే ఈ బాల్స్ తయారు చేస్తున్నారు? అవి బాల్స్ కాదు బాబు, వాటిని బూరలు అంటారు. తింటారా? అవును. అయితే ఒకటి తింటా. వావ్, వండర్ఫుల్, వెరీ టేస్టీ. అరే, ఈ పెద్ద బూరలోకి స్వీట్ బాల్ ఎలా వెళ్ళింది? దీన్ని పూర్ణం అంటారు. ఇలా ఉండ చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేయిస్తే అలా బూరవుతుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకోటి తినొచ్చా? ఈ వేడిగా ఉన్నాయి, ఇవి తీసుకో బాబు. Thank you. అమ్మా, అతను ఎవరో నీకు తెలుసా? తెలీదు. మరి అదడగకుండా ఎలా వండాలో చెప్తూ అతనికి బూరెలు పెడతావేంటి? ఎవరి అబ్బాయి? ఏమో తెలియదు నానమ్మా. తెలియకుండా లోపలికి ఎలా రాణించారు? అతనే వచ్చేసాడు. ఏ అబ్బాయి, ఎవరు నువ్వు? పోలియో చుక్కులేసేవాడువా? మరి జనాభా లెక్కల కోసం వచ్చావా? రామలక్ష్మి. ఒరే అబ్బాయి, ఈ అబ్బాయి ఎవరో చూడు, తిన్నగా ఇంట్లోకి వచ్చేసాడు. ఎవడ్రా నువ్వు? చెప్తాను, కూర్చోవచ్చా? పర్లేదు, నిలబడే చెప్పు. థ్యాంక్ యూ. ఏమండోయ్, వీడెవడో రివర్స్ కేసులో ఉన్నాడు. కూర్చోమనండి, నించుంటాడేమో. కూర్చో. నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకుల్, మీరు కూర్చోండి. అసలు ఎవరు నువ్వు? మాణిక్యం గారు మనవనండి. అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి. మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తా అన్నాడే. ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి, కనిపించలేదు. నేనే డైరెక్ట్గా వచ్చేసాను. అలాగా? ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. దేనికండి? ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి. అది కాదు బాబు, మీరు వస్తారని తెలియక. అలంకరించలేదు అంటారు, అవసరం లేదు. న్యాచురల్ బ్యూటీ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. ఏమనుకోకు బాబు, నిన్ను జనాభా లెక్కలు రాసేవాడన్నానని. అన్నారండి, అంటారండి. మొన్న అంతేనండి, అయ్యగారి కోసం కలెక్టర్ గారు వస్తే టీకాలు వేసేవాడువా అని అడిగారండి. బాబు, కాఫీ టీ ఏం తీసుకుంటారు? ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను. అదేనండి, జర్నీ చేసి వచ్చాను, కొంచెం ఫ్రెష్ అవుదామని. అలాగే. వీరబాబు, అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్లి వేడి నీళ్ళు పెట్టు. హాయ్ రండి. ఆంటీ, బూరెలు చాలా బాగున్నాయి, నా కోసం 4 ఎక్కువేయండి. అలాగే బాబు. అయ్యో, ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను వదినా. మళ్ళీ గొడవ పడ్డారా? మామూలే కదా. అమ్మా రాధా, సజ్జనుండు పలుకు చల్లగాను. ఏంటమ్మా? దేవుడి గురించి ఏమన్నా తెలిసిందండి? లేదమ్మా. ఏ? మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అదేంటమ్మా, నేను దేవుడి గురించి పెళ్లి చేస్తాను కదా. అదే నాకు అర్థం కావట్లేదు. కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు. నాకేదో భయంగా ఉంది మాస్టరు. భయపడద్దమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు. కానీ నాన్న బలవంతం చేసి. నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా. సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా సైలెంట్ గా ఉండు. నీకు తోడుగా ఆ దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా వస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు.
నువ్వెన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్నంత ఆస్తి నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చాడండి. చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగవాడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందో. పారాయి మగోళ్ళు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎవ ఎదవ డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి. మీరా? ఏ? వేరే ఎవరో ఇంకో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకెవరన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టాడుకు పుట్టింటి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు ఏది? అది కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. రేయ్ పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పున ఉప్పులు అంటారు. లోపలికి రండి. వస్తున్నాడు, వస్తున్నాడు. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఏంటే ముసలి ఏం చేస్తున్నావు? నేను షాపింగ్ వచ్చానురా. అవును, నువ్వు క్షేమంగా చేరావా? పిల్లని చూసావా? ఇప్పటికి 6 సార్లు చూసా. ఎలా ఉంది? ఫోటో చూసి మోసపోయావా? కాదే, ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది. వెరీ గుడ్, నీకు నచ్చింది కదా? బాగా. కానీ తనకి నేను నచ్చానో లేదో తెలీదు. నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. చూద్దాం. ఓ 1 వీక్ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. ఐ కాల్ యూ లేటర్. బాయ్ బాయ్. ఏంటే గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఒంట్లో బాగలదా? నాలో నేను మాట్లాడుకోవడం ఏంటి? ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఊరుకోండి మీరు మరేను. హాల్లో ఫోన్ ఉంటే ఎక్కడి నుంచి ఎలా మాట్లాడతారండి? అది ల్యాండ్ ఫోన్, ఇది సెల్ ఫోన్. సొల్లు ఫోనా? సొల్లు కబుర్లు చెప్పుకుంటారని ఆ పేరెట్ ఉంటారు. అవునండి, ఈ బుడ్డ ఫోన్ల నుంచి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొచ్చా? ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడొచ్చు. అయితే మా సిరుగు తోటలో కలుపు తీస్తున్న తడికెళ్ళి సత్యవతికి ఓ పాలు ఫోన్ చేయండి, సరదాగా మాట్లాడతాను. ఆవిడ నెంబర్ ఎంత? నెంబర్ ఏంటండి? అవతల వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్ ఉంటేనే మాట్లాడడానికి వీలవుతుంది. అయితే వేస్ట్ అండి. ఇది వేస్ట్ ఏంటయ్యా, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏంటండి? ఇన్ని ఉపయోగాలు ఉంటే ఉండాల్సిందేనండి. ఉండాలండి. ఉమ్. ఇక్కడ దగ్గుతున్నావు వినపట్టలేదా? నువ్వు తగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట? ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా, ఆర్తి అగర్వాల్వా గుడ్లా చూడడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? ఆ పాతూరు బుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదా, 67 బిందెలు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట నాన్నగడికి అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎతవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో అళ్ళాక్కున్నా. ఎండలో నడిసి నడిసి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళైతే కళ్ళకి జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా? అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్యా శాస్త్రి రా. క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో, ఫ్లైట్ ఏమి మిస్ అయిందో, అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా, నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? ఆ అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాని వెరీ వెల్. నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వరీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు, హాయ్. శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. అదేంటంటే అన్సడన్ బ్రేక్ వేశారు? ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడిగిలి సత్యవతి. తడికి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాట వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు, ఎవరీరు? ఐఎమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో, ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకా
ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభస్మం అవుతుంది దాన్ని పెట్టుకుంటే. జలసియా? పదండి. ఏమండి శేషారత్న గారు బాగున్నారా? ఆ. మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి. మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలోకి చంత సీరియస్కి వెళ్ళిపోయింది? చెప్పుచ్చు కొట్ల సంతోషించిన బామర్ది. ఏయ్, ఏంట్రా అన్నావు? నేనేమన్నాను బామర్ది? మళ్ళీ నేను నీకు బామర్ది ఏంట్రా భ్రష్టుడా? మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పిల్లకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? ఉండరా, నాకంత ఆలోచన రాలేదు. ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది ఎదవ్వా. హలో బాబు, హౌడీయుడు. ఎవడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు. ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? Yeah. నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచ పిలక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. ఓల్డ్ కల్చర్ నౌడేస్ నోబడీ వేర్ దట్ టైప్ ఆఫ్ డ్రెస్. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థమైంది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు? హౌ ఇస్ దట్ గర్ల్? షీఈస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc. etc. డోల్ తీరిందా అండి? బాగా. బాబు ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? బాగా నచ్చింది. అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం. అదేంటి, తనకి నేను నచ్చానో లేదో? ఇండియాలో పెళ్లికి మగాడిష్టం ఇంపార్టెంట్ బాబు. ఆడపిల్ల ఇష్టానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. నో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే, మీ ఇష్టం. ఏంటమ్మా పిలిచావు? ఈ టిఫిన్ తీసుకెళ్ళి అల్లుడు గారికి పెట్టరా. అల్లుడేంటమ్మా అల్లుడు? పేర్లేదా అతనికి? మొగుడిని పేరు పెట్టి పిలవరే. అవును, నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక? నువ్వెక్కడికే? ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను. మా ఆయన దగ్గరికే పోతా. ఇదిగో పట్టుకెళ్ళు, పార్లర్తో పంపించు. ఇంటికి వచ్చిన చుట్టానికి పార్లర్లతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు. తీసుకెళ్ళు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి, మీకే చెప్తున్నా. గుడ్ మార్నింగ్. ఏమండి, ఇది ఇల్లా హోటలా? ఏ లేదు, హోటల్లో బేరర్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటేను. తినిపించమంటారా? తినే వరకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా. నేను టిఫిన్ తింటాను, మిమ్మల్ని ఏం కొరకు తిన్నాను. థ్యాంక్ యూ. అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి. నేను తిన్నాను. సాయం చేయమంది తినడానికి కాదండి, వడ్డించడానికి. దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి. ఏమండి, మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు. మరి ఇదేంటి? సారీ, చట్నీ ఎక్కువ పడింది. చట్నీ సంగతి సరే, ఇడ్లీ ఏంటండి మరీ పేషెంట్కి పెట్టినట్టు ఒకటే పెట్టారు. నేనేం డైటింగ్ చేయట్లేదు. ఏంటండి, ఇది టిఫినా భోజనమా? మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు. ఇంతుంటే మా ఊర్లో భోజనం అంటారులేండి. బై ది బై, మీ హాబీస్ ఏంటండి? మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం. గుడ్ హ్యాబిట్. ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు. నాకు ఇష్టమైన ఏంటో తెలుసా? ఫ్లవర్స్ లో జాస్మిన్, స్పోర్ట్స్ లో ఫుట్బాల్, కలర్స్ లో బ్లాక్. మరి మీకు? నాకు బ్లాక్ అంటే పరమ అసహ్యం. గుడ్. మీరు ఇలా మొహాటం లేకుండా చెప్పారనుకోండి, పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదనుకోండి, మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను, అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు. అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాననుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి 2 ముద్దులు ఇచ్చి కవిట్లో బంధిస్తారు. ఏమంటారు? నేను వెళ్తాను. ఏంటి అమ్మాయి, నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా?